విశాఖలో బీచ్ షేక్స్ కు వ్యతిరేకంగా వైసీపీ పోరుబాట నిర్వహిస్తోంది. బ్లాక్ బెలూన్స్ తో ఆర్కే బీచ్ లో భారీ ర్యాలీ చేపట్టారు. సీఎం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, బొత్స ఝాన్సీ పాల్గొన్నారు. విశాఖలో బీచ్ షేక్స్ కు వ్యతిరేకంగా వైసీపీ పోరుబాట నిర్వహిస్తోంది. బ్లాక్ బెలూన్స్ తో ఆర్కే బీచ్ లో భారీ ర్యాలీ చేపట్టారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, సుందరమైన విశాఖ సాగర తీరాన్ని బీచ్ షాక్స్ తో కలుషితం చేయవద్దంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం భారీ నిరసన ప్రదర్శన చేసింది. బ్లాక్ బెలూన్స్ తో తమ ఆందోళన కొనసాగించింది. ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు, ఏదైతే బీచ్ షాక్స్ పేరుతో బార్లు ఓపెన్ చేస్తున్నారంటూ బీర్ బాటిల్తో పాటుగా కొన్ని స్టఫ్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, జీవోలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ర్యాలీలో మాజీ ఎంపీలు బొత్స ఝాన్సీ, ఇతర నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏ విధంగా వ్యతిరేకించుకుంటున్నారు? ఈరోజు CRZ 3లో ఉన్నది ఇది. మరి ఈ ప్రాంతాన్ని మనం పరిరక్షించుకునేది ముఖ్యంగా CRZ 3లో ఉందంటే ఒక గ్రామీణ ప్రాంత వాతావరణం మత్స్యకారులకు అనుకూలంగా ఉండి వారి సంపదని ప్రోత్సహించి వారి అనుకూలంగా జీవనం ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళవలసిన అటువంటిది. సముద్ర తీరానికి 200 మీటర్ల వరకు ఎవరు కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకుండా చూడాల్సింది. అటువంటి స్థానంలోనే ఉన్నప్పుడే ఇప్పటికే అనేకమైనవి ఇక్కడ జరుగుతున్నాయి దుర్ఘటనలు. అట్లాంటిది మహిళలకి రక్షణ కల్పించడంలోని విఫలమవుతున్న ఇటువంటి తరుణంలో దీన్ని జోన్ 2 కింద తీసుకొచ్చారు. ఏమంటే గోవాలా తీసుకొస్తామంటున్నారు. గోవా ప్రభుత్వమే 2004 యాక్ట్, గోవా ఎరెక్షన్ ఆఫ్ పబ్లిక్ బీచెస్ సాక్స్ మీద ఒక ప్రత్యేకమైన అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చి వారు కూడా కొంత సమయం టెంపరీ సాక్స్ మాత్రమే ఇచ్చి ప్రోత్సహించి వారు తీసుకెళ్తున్నారు. మొట్టమొదటిగా వాస్కోడిగా మనకు వచ్చిన మొట్టమొదట మన సముద్ర తీరంలో అడుగుపెట్టిన అటువంటి సమయంలో అక్కడ వారికి ఉపాధి ఫుడ్ పెట్టడం కోసం మత్స్యకారులు సాక్స్ కింద చిన్న పాకల్లో వంట పెట్టి చేసేవారు. అంతేగాని ఇలాగ జనవాసాలు మనం ఇక్కడ ఉన్నంత ఇక్కడ ప్రత్యేకించి టూరిజంలో డెవలప్ చేయాలన్నా ఇంకో విధంగా డెవలప్ చేయాలి. అంతేగాని బీచ్ సాక్స్ వల్ల ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజలకి పిల్లలకి ఎటువంటి బీచ్కి వచ్చే అటువంటి వారందరికీ కూడా అసౌకర్యం కల్పించే విధంగా ఈ రోజు వెళ్లి సంపద సృష్టిస్తామని చంద్రబాబు నాయుడు గారి తీరు ఎలాగుందంటే ఇప్పుడు చూస్తే వారు ఏదైతే ఈ రోజు అంత అనుభవం ఉందో అంత చేస్తామని మహిళల్ని, పిల్లల్ని, వృద్ధుల్ని అందరినీ కూడా ఈ రోజు ప్రశాంతమైన విశాఖ తీరంతో ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసే అటువంటి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే తరుణంగానే ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మేము మహిళల అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ఖండిస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీచ్ సాక్స్ ని రద్దు చేయండి, ప్రజల తాలూకా సంక్షేమాన్ని ఈ రోజు దృష్టిలో పెట్టుకొని వారిని పరిరక్షించండి అని చెప్పని అడుగుతున్నాము. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్న అటు తుట్లకొండ గాని బౌద్ధరామంగా ఉన్న గాని మనకి ఏవైతే ఉంది అటు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నాయి ఋషికొండ గాని ఇటువంటివన్నీ పడుతూ ఇవన్నీ దేవాలయాలు ఉన్నాయి, ఇంకో పక్క పాఠశాలలు ఉన్నాయి. వీటన్నిటి ప్రాంతాల్లో ఉన్న ప్రాంతంలోని తీసుకొచ్చి పెట్టడం వల్ల మహిళల రక్షణ ఏ విధంగా ఉంటుంది, బాలికల రక్షణ ఏ విధంగా ఉంటుంది, భావితరాలకు మనం ఏం సమాధానం ఇస్తామని స్థానిక ఎంపీ గారిని కూడా అడుగుతున్నాం. ఏమంటే ఆన్లైన్ లో ఓటింగ్ పెట్టామంటారు, ఎవరు చెప్పారు దీని గురించి అని చెప్పేసి ప్రత్యేకంగా నేనైతే వీటిని ఖండిస్తున్నాను. దిగి వచ్చి ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని చేయకపోతే ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. టూరిజం ప్రమోషన్ అని ప్రభుత్వం చెప్తోంది మేడం. రైట్, ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం చేస్తున్న ఈ నిరసన ఇప్పుడు తీవ్ర చర్చ ఉంది. లోకల్ ఎంపీ కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. తను ఏదైతే లైక్స్ వస్తున్నాయి, షేర్స్ వస్తున్నాయి కాబట్టి బీచ్ సాక్స్ కు అనుమతి లభించినట్టుగానే చెప్తున్నారు. కాబట్టి దానిని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందేనని మహిళా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం చెప్తుంది. ఓవరాల్ గా ఈ నిరసన కొనసాగిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర ఈ మహిళలకు పెద్ద ఎత్తున తమ నిరసనను కొనసాగిస్తున్నారు. మహిళా విభాగం తీవ్రమైన ఆందోళనను వ్యక్తం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బీచ్ షాక్స్ ను కొనసాగించడం లేదు, వాటిన్నింటినీ కూడా తొలగించాల్సిందేనని స్పష్టం చేస్తున్న తరుణంలో వారంతా కూడా ఇక్కడ తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఆందోళనకు సంబంధించినంత వరకు కూడా భారీ ర్యాలీ అయితే జరిగింది. బ్లాక్ బెలూన్స్ తో ర్యాలీ నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మధ్యలో తీసేస్తా